జీవించారు. అయితే వారి వారసుల్లో అత్యధికులు స్వలాభం కోసం జీవిస్తున్నారంటే అతిశయోక్తి లేదు. అయితే మాజీ ఉప ముఖ్యమంత్రి దివంగత జేవీ నరసింగరావు కుటుంబం మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసిన నరసింగరావు అడుగుజాడల్లోనే వారి తనయులు నేటికీ సేవే పరమార్థంగా పనిచేస్తున్నారు. జేవీ నరసింగరావు ఈ పేరు వింటేనే హైదరాబాద్ జిల్లా వాసుల్లో నూతనోత్సాహం ఉప్పొంగుతోంది. తాను పుట్టిన జిల్లాను అభివృద్ధి పథంలో నిలపాలన్న ఆకాంక్ష, తనను నమ్ముకున్న బడుగు వర్గాల వారిని ఆదుకోవాలన్న తపన ఆయన్ని ప్రజల మనిషిగా నిలిపింది. ఆ ప్రజలే ఆయన్ను ఉప ముఖ్యమంత్రిని చేశారు. దండేపల్లి మండలం ధర్మారావుపేటకు చెందిన జేబీ నరసింగరావు రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే 1955 సంవత్సరంలో హైదరాబాద్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి పోటీ చేసి గెలుపొందిన ఆయన రాజకీయ రంగాన్ని ఓ ఊపూపారు. అప్పటి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావుకి ఎదురొడ్డి అధికార ప్రలోభాలకు, ముఠా బెదిరింపులకు తలొగ్గక ఎదురు నిలిచి పోరాడిన ధీరుడనిపించుకున్నారు. ఆ పోరాట ఫలితం ఆయన జీవితాన్నే మార్చేసింది. 1956లో సంజీవరెడ్డి మంత్రివర్గంలో కేబినెట్ మంత్రిగా కొనసాగారు. పీడబ్ల్యూడీ, ఇరిగేషన్, రోడ్లు, భవనాలు, రేవులు, విద్యుత్ శక్తి శాఖలు నిర్వహించారు. జేవీ నరసింహరావు గారు ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ సుపరిచితుడు. వారిని చాలా అభిమానించే వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే అలాంటి నాయకుడిని ఇప్పుడు కనుచూపు మేరలో కూడా చూసే పరిస్థితి లేదు. ఉప ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతం నుండి ఎన్నికైనటువంటి వ్యక్తి. 1967లో ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట నియోజకవర్గం నుంచి జేవీ నరసింగరావు శాసనసభ్యుడిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దాంతో ఆయన కృంగిపోకుండా నియోజకవర్గ ప్రజలకు మరింత చేరువయ్యారు. బావిలు దూడిచ్చిండు వారే, ఇండ్లు కట్టించిండు వారే, అన్ని సప్లై. ఇండ్లు కట్టించినప్పుడు ఇంటికొక్కంటికి ఎడ్ల జోడి బండి సప్లై కూడా చేసిండ్రు. వాళ్ళు ఇచ్చిండ్రు, మేము పెట్టుకున్నాం, కరెంటులు పెట్టుకున్నాం, చూసుకుంటున్నాం. బావిలు దూడిచ్చిండు, పంపులు పెట్టించిండు, నీళ్లు సప్లై చేసిండ్రు. జేవీ నరసింగరావు సెప్టెంబర్ 3, 1972లో పరమపదించారు. ఆయన మరణానంతరం సేవా కార్యక్రమాలను ఆయన కుమారులైన ఉపేంద్రరావు, నరేష్ రావులు నిర్వహిస్తున్నారు. తండ్రికి తగ్గ తనయులను పెంచుకున్నారు. ధర్మారావుపేట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 25 లక్షల రూపాయలతో తరగతి గదులు, ఫర్నిచర్, విద్యార్థులకు యూనిఫామ్తో పాటు జేవీ నరసింగరావు మెమోరియల్ ట్రస్ట్ అని పాఠశాలకు నామకరణం చేసి ఎందరో విద్యార్థులకు మెరుగైన విద్యను అందేలా కృషి చేస్తున్నారు. వారిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు హైదరాబాద్లోని తమ కంపెనీలో ఉద్యోగావకాశాలు కూడా కల్పిస్తున్నారు. కాల పుణ్యాన్ని అందరు బతుకుతారు, ఇల్లు కట్టుకున్నారు, పుణ్యాలకు బతుకుతారు. చదువులు ఫెయిల్ అయినా కానీ ఆ బాబుల పుణ్యాన్ని బతుకుతారు. తమ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన జేవీ నరసింగరావు 39వ వర్ధంతిని ధర్మారావుపేట గ్రామస్తులు ఘనంగా జరుపుకున్నారు. కాణిపాకం సిద్ధి